साम्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी। मूकं करोति वाचालं भङ्गं लङ्घयते गिरिमित्पातमहं वन्दे श्रीगुरुं दीनतार्णम्। హరే కృష్ణ. స్వాగతం అండి అందరికీ. శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోని 7వ అధ్యాయంలో మనం లాస్ట్ వీక్ కిందటి వారం అశ్వత్థామ కొడుకున్న పాండవుల యొక్క కొడుకుల్ని సంహరించాడు. అది తెలుసుకున్న అర్జునుడు ఏం చేశాడు, అశ్వత్థామ ఎలా రియాక్షన్ ఇచ్చాడు అనేది మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీక్ అక్కడి వరకు మనం తెలుసుకున్నాం. అతను చేసిన యొక్క పని ఎలాంటిదంటే, ఎవరి కోసం ప్రయత్నించాడో అతనే సాటిస్ఫై అవ్వలే. దుర్యోధన్ని సాటిస్ఫై చేయడానికి ఇతను ప్రయత్నించాడు. దుర్యోధన్కి సంతోషపరచడానికి చనిపోయే ముందు ఆ పాండవుల్ని, మన శత్రువులైన పాండవుల్ని నేను సంహరించాను అని చెప్పి ఇతను ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నమే విషమయ్యి దుర్యోధనుడు బాధతో చనిపోయాడనమాట. ఇప్పుడు మా వంశంలో ఇంకెవరూ లేరే అన్న బాధతో అతను చనిపోయాడనమాట. సో ఆ కాంటెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ ఫర్దర్ తెలుసుకుందాం అనమాట. ఏం జరిగింది, ఎలా దీన్ని మనం ముందుకు తీసుకువెళ్దాము, అంటే ఎలా ముందుకు వెళ్ళింది ఈ స్టోరీ అనేది మనం ఇక్కడికి అర్థం చేసుకుందాము. సో 17th వర్స్ నుంచి 17వ వర్స్ నుంచి మనం జస్ట్ ఒక వర్స్ ముందు నుంచి, ఇతి ప్రియాం వల్గు విచిత్ర జల్పై సా శాంత్వయిత్వా అచ్యుత మిత్రసుతా అన్వద్రావద్ దంశిత ఉగ్రదన్వ కపిధ్వజో గురుపుత్రం రతేన. ఎవరు అంటే ఇక్కడ ఏంటంటే, అర్జునుడు ద్రౌపదీదేవిని అన్ని విధాలుగా ఆమెని శాంతింపపరిచి మంచి మాటలతో వల్గు విచిత్ర జల్పై ఆమెకి అన్ని అష్యూరెన్సెస్ కలిగించిన తర్వాత, నమ్మకం కలిగించిన తర్వాత, శాంతయిత్వ ఆమెని శాంతపరిచిన తర్వాత, అచ్యుత మిత్రసుతాహ అతని ఫ్రెండ్ అయిన అచ్యుత కృష్ణుడిని పెట్టుకొని, కృష్ణుడి యొక్క గొప్ప ఫ్రెండ్ అయిన అర్జునుడు ఏం చేశాడనమాట, అన్వద్రావద్ అంటే ఫాలో అయ్యాడనమాట. ఎవరిని ఫాలో అయ్యాడు? అశ్వత్థామ గురుపుత్రం రథేన. అశ్వత్థామ గురుపుత్రుడు ద్రోణాచార్య కొడుకైన అశ్వత్థామ రథం పైన ఇతను ఫాలో అయ్యాడు. ఇతను కపిధ్వజ, ఇతని యొక్క చారియట్ పైన హనుమంతుల వారి బొమ్మ ఉంటుంది. ఉగ్రధన్వ మొత్తం ఒక కోపంగా ఉన్నాడు. అతనికి యొక్క అన్ని ఆయుధాలని ఇతను ఎక్విప్ అయి ఉన్నాడనమాట. దంశ్రిత ఒక కవచాన్ని ధరించాడు. కవచాన్ని ధరించి అన్ని ఆయుధాలని అక్యుములేట్ చేసుకొని ఇక రథం పైన అశ్వత్థామని ఫాలో అవుతూ బయలుదేరాడనమాట. అక్కడ తం ఆపతంతం సవిలక్ష్య దూరాత్. తమ ఆపతంతం, ఒక ప్రాబ్లం రాబోతుందని చెప్పి దూరం నుంచే ఎవరు చూశారు? అశ్వత్థామ చూశాడనమాట. అర్జునుడు చాలా కోపంగా వస్తున్నాడు, నన్ను సంహరించడానికి వస్తున్నాడు అని చెప్పి తమ ఆపతంతం ఆ రాబోయే ఆపదను చూసుకుంటూ సవిలక్ష్య దూరం నుంచే ఇతను చూడగలిగాడనమాట. కుమార హోద్విగ్న మనః రతేన, ఎందుకంటే కుమారులైన పిల్లల్ని సంహరించాడు కాబట్టి ఉద్విగ్న మనః అంటే మనసు చాలా విచలితంగా ఉందన్నమాట. అతను చాలా డిస్టర్బ్ అయి ఉన్నాడు, తప్పు చేశాడని చెప్పి భయంతో రథాన్ని పరద్రావత్ ప్రాణ పరిప్సురూర్వ్యం. సో అర్జునుడు చాలా అతి 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 తొందరగా, అంటే చాలా స్పీడ్గా వస్తున్నట్టు చూసేసరికి ఇతను కూడా చాలా భయం వేసింది. అతని ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడంటే, పరద్రావత్ ప్రాణ పరిప్సురూర్వ్యం యావద్గమం రుద్రభయాత్ యథాకహ. ఇతను ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అర్జునుడి నుంచి ఎలా పారిపోయాడంటే, శివుడి చేతిలో సూర్యుడు ఎలా పారిపోయాడో, బ్రహ్మ శివుడి చేతిలో తప్పించుకొని ఎలా పారిపోయాడో అని చెప్పి 2 ఉదాహరణలు చెప్పారనమాట. అసలు ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది, అశ్వత్థామ పిల్లల్ని ఎలా చంపాడో ఎంటైర్ మహాభారత ఎపిసోడ్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఇవాళ దాని గురించి మనం తెలుసుకుందాము.
యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రోజు దుర్యోధనుని యొక్క తొడ 2 పగలగొట్టిన తర్వాత అతను కింద పడి బాధపడుతున్నాడు. సో పాండవులందరూ దుర్యోధనుడి యొక్క క్యాంపుకి వెళ్ళారనమాట. సో అక్కడ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ యొక్క సంపదని వీళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడానికి పాండవులు వాళ్ళ యొక్క అసోసియేట్స్ అందరూ అక్కడికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళంగానే రథం దిగేటప్పుడు కృష్ణుడు అర్జునుడితో అంటాడు, నువ్వు ఫస్ట్ నీ ఆయుధాలన్నీ తీసుకొని నువ్వు ముందుకు దిగేసి నేను తర్వాత దిగుతాను అని అంటాడు. సో అర్జునుడు అడుగుతాడు, యాక్చువల్లీ ఎటికేట్ ఏంటంటే, సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ డ్రైవర్ దిగిన తర్వాత ఓనర్ దిగుతాడు లాగా, అంటే బ్యాక్ పర్సన్ దిగుతాడు. బట్ నువ్వు రివర్స్ చెప్తున్నావు ఏంటిది అంటే, కృష్ణుడు అంటాడు నేను చెప్పింది చేయి అని అంటాడు. సో అర్జునుడు అలాగే అతను బాణాలన్నీ తీసుకుని అతను దిగుతాడు. బాణాలు ఆయుధాలన్నీ తీసుకొని దిగంగానే ఇమీడియట్గా కృష్ణుడు రథం పైనుంచి జంప్ చేసేస్తాడు. అలా జంప్ చేయగానే ఒక నెక్స్ట్ సెకండ్లో ఆ రథం భస్మమై బూడిదైపోతుంది అనమాట. సో బూడిదైపోయేసరికి పాండవులందరూ కూడా షాక్తో ఉండి వాళ్ళు కృష్ణుడిని అడుగుతారనమాట, ఏంటిది, ఎలా జరిగింది, దీనికి ఏంటి కారణం ఏంటి అని చెప్పి. సో దానికి కృష్ణుడు చెప్తాడు, ఈ 18 రోజుల యుద్ధంలో చాలా గొప్ప గొప్ప ఆయుధాలన్నీ కూడా వచ్చి రథానికి తగిలినాయి. సో కృష్ణుడు ఉన్నంతసేపు వరకు ఆ ఆయుధాల యొక్క ఎఫెక్ట్ ఈ రథం పైన చూపించలేదు. ఇక యుద్ధం అయిపోయింది కాబట్టి వాటి యొక్క డ్యూటీ అవి నిర్వర్తించాలి కాబట్టి కృష్ణుడు దానిపై నుంచి దూకేయంగానే ఆ రథం భస్మం అయిపోయింది. ఆ సమయంలో కపిధ్వజ అని చెప్పి, అంటే అర్జునుడి యొక్క చారియట్ పైన హనుమాన్ యొక్క ఫ్లాగ్ ఉంటుందన్నమాట. హనుమంతుడు కూడా ఆ ఫ్లాగ్ నుంచి వెళ్ళిపోతాడు, అలా భస్మం అయిపోతుందని తెలియంగానే. సో ఇలాగే ఎన్ని టెక్నికల్ డీటెయిల్స్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ప్రొటెక్షన్ని వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యి దుర్యోధన యొక్క క్యాంప్ లోపలికి శిబిరంలోకి ఎంటర్ అవుతారు. సో అక్కడ ఒక పెద్ద టెంట్ ఉంటుంది. ఆ టెంట్ లోపల వీళ్ళ ఆస్తి మొత్తం, అంటే దుర్యోధనుడి యొక్క ఆస్తి, వజ్రాలు, వైడూర్యాలు, బంగారపు ఆభరణాలు, ఇక అన్ని ఆల్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా, అంటే కాస్ట్లీ అరేంజ్మెంట్స్, సంపద, అది మొత్తం కూడా అక్కడ అవైలబుల్ ఉంటుందన్నమాట. వాటన్నిటిని వీళ్ళ యొక్క చారియట్స్లో లోడ్ చేసుకున్న తర్వాత, వీళ్ళ యొక్క రథాలపైన లోడ్ చేసుకున్న తర్వాత సో కొద్దిసేపు అక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా యుద్ధం యొక్క విశేషాలు మాట్లాడుకుంటూ కొంచెం సేద తీర్చుకున్న తర్వాత అప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట యుధిష్ఠిరుడికి, యుద్ధం యొక్క నియమం ప్రకారం గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ శిబిరంలో రాత్రి గడపాలి. సో కాబట్టి మీ 5 అన్నదమ్ములు నేను ఇక్కడ ఉండిపోదాము, మిగతా వాళ్ళందరినీ మీ శిబిరాలకు పంపించేసేయండి, వాళ్ళ శిబిరాలకు పంపించేసేయండి అని చెప్పి చెప్తాడనమాట. సో నియమం ప్రకారం యుధిష్ఠిర మహారాజు అంటాడు, అందరినీ మీరు లోపలికి వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకోండి, పొద్దున్నే మేము అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తామని చెప్తారు. సో ఆ రాత్రికి యుధిష్ఠిరుడు, అన్నదమ్ములు 5, తర్వాత కృష్ణుడు, వీళ్ళందరూ కూడా భక్తి గురించి, వేరియస్ తత్వాస్ గురించి, యుద్ధంలో జరిగిన వేరు విశేషాల గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వీళ్ళు ఇక్కడ పడుకుంటారు. సో వాళ్ళందరూ కూడా పాండవుల యొక్క సైన్యం అంతా కూడా వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్కి వెళ్ళిపోయి రాత్రికి వాళ్ళందరూ కూడా అక్కడ రెస్ట్ తీసుకొని పడుకుంటూ ఉంటారు. ఇలా పాండవులు వెళ్ళిపోగానే, దుర్యోధన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోగానే అప్పటికి వాళ్ళ వైపు 3 మిగిలి ఉన్నారనమాట. కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామ. వాళ్ళు దాక్కున్న ప్లేసెస్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్గా దుర్యోధన దగ్గరికి వెళ్తారు. దుర్యోధన దగ్గరికి వెళ్ళంగానే దుర్యోధన చూసి వాళ్ళు బాధపడుతూ ఏడుస్తూ వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఎగ్జిబిట్ చేస్తారనమాట. సో దుఃఖాన్ని ఎగ్జిబిట్ చేసిన తర్వాత ఆ దుఃఖాన్ని తట్టుకోలేక అక్కడ కొంచెం పౌరుషంతో అశ్వత్థామ అంటాడు, నాకు పర్మిషన్ ఇవ్వండి, ఈ పాండవుల్ని హతమారుస్తాను నేను అని చెప్పి అని అంటాడనమాట. అలా కోరుకోగానే మీ యొక్క చివరి కోరిక నేను తీరుస్తాను, నేను మీ శత్రువుల్ని సంహారం చేస్తాను, నేను మా తండ్రి గారిని ఎలా క్రూరంగా చంపారు, మిమ్మల్ని ఎలాగా అంటే ధర్మానికి విరుద్ధంగా చంపారు, మిమ్మల్ని తొడ కింద, అంటే నడుము కిందకి మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని సంహరించారు, వీళ్ళు చేసినవన్నీ కూడా ఇవన్నీ కూడా ధర్మానికి సంబంధించిన యుద్ధం కాదు, అధర్మానికి సంబంధించిన యుద్ధము, వీళ్ళకి తగిన శాస్తి చెప్పాలి అని చెప్పి అశ్వత్థామ కోరుకుంటాడనమాట. అశ్వత్థామ కోరుకోగానే కృపాచార్య అంటాడు, కృపాచార్య వాళ్ళందరినీ కూడా అప్పుడు దుర్యోధన అంటాడు కృపాచార్యతో, మీరు కొంచెం పక్కకి వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకొని రండి, ఆ నీళ్లతో నేను ఇతన్ని కమాండర్ ఇన్ చీఫ్ కింద డిక్లేర్ చేస్తాను, సైన్యాధ్యక్షుడి కింద డిక్లేర్ చేస్తాను, సో మీరు వెళ్ళి నా తరపున యుద్ధం చెద్దురు కానీ అని చెప్పి చెప్పంగానే ఇమీడియట్లీ కృపాచార్య పక్కకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇతని పైన చల్లి ఇతనికి అధికారాన్ని ఇస్తారన్నమాట. ఇతను కమాండర్ ఇన్ చీఫ్, సైన్యాధికారి, సైన్యాధ్యక్షుడు, ఇతను నా తరపున రివెంజ్ తీసుకుంటాడని చెప్పి ఇక చివరికి అతన్ని ఎంపవర్ చేస్తాడనమాట. సో ఈలోపు వాళ్ళు బయలుదేరి వచ్చేసారు. ఇక రాత్రి అయిపోయింది. రాత్రి ఒక దగ్గరకు, అంటే పాండవుల యొక్క క్యాంపుకి కొంచెం దూరంగా వీళ్ళు పడుకుంటున్నారనమాట. సో వాళ్ళు అలసిపోయేసరికి కృపాచార్య, కృతవర్మ పడుకుండిపోయారు. బట్
అశ్వత్థామకి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోయేసరికి అతను చూస్తూ ఉన్నాడనమాట. ఆ చెట్టు పైన చాలా కాకులు ఉన్నాయి. అతని యొక్క కోపం వల్ల అతని యొక్క కోపం వల్ల అతనికి నిద్ర రావట్లేదు అనమాట. ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలి, పొద్దున్న వరకు నేను ఆగలేను, ఏం చేయాలి? కృష్ణుడు ఉన్నంతసేపు పాండవుల్ని నేను కాపాడలేను. కృష్ణుడు ఉన్నంతసేపు పాండవుల్ని కృష్ణుడు కాపాడుతుంటాడు, మనం సంహరించలేము. మరి ఏ విధంగా వాళ్ళని సంహరించాలి అని చెప్పి ఆలోచించుకుంటూ అలా చూస్తున్నాడు అనమాట. ఆ పడుకున్నవాడు ఆకాశం వైపు చూస్తుంటే పక్కన పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు పైన చాలా కాకులు ఉన్నాయన్నమాట. అవన్నీ రాత్రి నివసిస్తున్నాయి. సడన్గా ఎక్కడి నుంచో ఒక పెద్దగా గద్ద లాంటిది ఒకటి వచ్చిందనమాట. గుడ్లగూబ లాంటిది ఒకటి వచ్చింది పెద్దది. అక్కడ పడుకున్న కాకులన్నింటినీ, అది రాత్రిపూట యాక్టివ్ ఉండేసరికి ఆ కాకులన్నింటినీ సంహరించేసింది అనమాట. అవన్నీ ఆలోచించే లోపలికి అవన్నీ చచ్చిపోయి కింద పడిపోతున్నాయి అన్నమాట. సో ఇది చూసేసరికి అశ్వత్థామకి ఒక ఐడియా వచ్చింది. ఇదే బెస్ట్ ఐడియా, భగవంతుడి యొక్క నిర్ణయం ఇదే అయి ఉంటుంది, ఈ విధంగా నాకు గైడెన్స్ ఇస్తున్నాడు, విధి యొక్క ధర్మాన్ని నాకు ఈ విధంగా నాకు సూచిస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ రాత్రి పడుకున్నప్పుడు మాత్రమే మనం సంహరించగలం. వాళ్ళు చేసిన ద్రోహాలకి, వాళ్ళు చేసిన అధర్మమైన కార్యాలకి వాళ్ళకి ఇలాంటి దుర్గతే పొందాలి, వాళ్ళందరూ కూడా పడుకున్నప్పుడే వాళ్ళని సంహరించాలి అని చెప్పి ఇతను నిర్ణయించుకొని కృతవర్మాన్నను కృపాచార్యులు లేపి అతనికి వచ్చిన ఆలోచనలు చెప్తారనమాట. సో వాళ్ళిద్దరూ కూడా కృపాచార్య అంటాడు, ఇది మంచిది కాదు, పడుకుందాము, పొద్దున్నే సూర్యోదయం అవగానే వాళ్ళకి వెళ్ళి యుద్ధం చేద్దాము, ఇది ప్రాపర్ యాటిట్యూడ్ కాదు అని చెప్తారనమాట. బట్ అశ్వత్థామ వినటానికి రెడీగా లేడు. ఇంకోటి అతను చెప్తాడు, నేను ఆల్రెడీ ప్రతీకారంలో ఉన్నాను, మీరు ఎంత శాంతించపరిచినా లేదు, నేను ఇవాళ నైట్కి నా ప్లాన్ నేను ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను అని చెప్పి అతను లేచి బయలుదేరి వెళ్ళిపోయి రథాన్ని దగ్గరికి వెళ్ళిపోయి రథాన్ని స్టార్ట్ చేసి బయలుదేరిపోతాడు. ఈలోపు కృపాచార్య కృతవర్మ ఆల్రెడీ వాళ్ళు అనుకున్న దాని ప్రకారం, బట్ ఏంటంటే ఆల్రెడీ దుర్యోధనుడు వాగ్దానం చేశారు, మేము అశ్వత్థామకి హెల్ప్ చేస్తామని చెప్పి. ఇప్పుడు సమయం కాదు, ఇది రూల్స్ రెగ్యులేషన్స్ కాదు అని చెప్పి ఇలా మాట్లాడటం సరే కాదు, మనం కూడా వెళ్ళి సపోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళిద్దరు కూడా పడుకున్న వాళ్ళు లేచి వాళ్ళు కూడా రెడీ అయ్యి అశ్వత్థామ వెనకాల బయలుదేరుతారు, కొంచెం వెనకాల బయలుదేరుతారు. ఈలోపు అశ్వత్థామ పాండవుల యొక్క శిబిరాన్ని దగ్గరికి రాగానే అక్కడ ఒక పెద్ద హ్యూజ్ ఫిగర్ ఉంటుంది, ఒక పెద్ద పర్సనాలిటీ అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. ఆ పర్సనాలిటీని చూసేసరికి అశ్వత్థామ చాలా బాణాలు విసురుతాడు, బట్ ఆ బాణాల యొక్క ప్రభావం ఏమీ కనిపించలేదు. అప్పుడు తీక్షణంగా చూస్తే అది ఎవరయ్యా అంటే శివుడు అక్కడ గార్డ్ చేస్తున్నాడు అనమాట. సో ఇమీడియట్లీ బాణాలన్నీ పక్కన పడేసి శివుడి దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి అతనికి ప్రేయర్స్ ఆఫర్ చేస్తుంటాడు అనమాట. అశ్వత్థామ ప్రేయర్స్ ఆఫర్ చేస్తుండగా అప్పుడు శివుడు అతనికి సాటిస్ఫై అయ్యి అతను చెప్తాడనమాట, ఇప్పటి వరకు కూడా పాండవులు నేను కాపాడుకుంటూ వచ్చాను, పాండవుల యొక్క జనాలందరినీ కూడా నేను కాపాడుకుంటూ వచ్చాను, ఎందుకంటే కృష్ణుడి పైన ఉండే నా ప్రీతి వల్ల, కృష్ణుడి పైన ఉండే నా భక్తి వల్ల, కృష్ణుడు భక్తుల్ని కాపాడటం నా నిశ్చయం కనుక, నా డ్యూటీ కనుక నేను ఇవన్నీ చేశాను. కానీ దీంతో వాళ్ళందరూ వచ్చిన పర్పస్ ఒకటి సాల్వ్ అయిపోయింది, వాళ్ళందరూ వచ్చింది భూభారాన్ని తగ్గించడానికి. సో భూభారాన్ని తగ్గించేశారు కాబట్టి వాళ్ళ వైపు నుంచి డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళ సమయం కూడా వచ్చేసింది, వీళ్ళ యొక్క భారం కూడా భూమిపై నుంచి తగ్గిపోవాలి అని చెప్పి ఇవాళ నిన్ను నేను ఎంపవర్ చేస్తున్నాను, నా శక్తి యొక్క కెపాసిటీ వల్ల నువ్వు లోపలికి వెళ్ళి అందరినీ సంహరించేస్తావు అని చెప్పి అతను శివుడు ఒక స్పెషల్ ఖడ్గాన్ని ఇచ్చి, ఈ ఖడ్గం తీసుకుంటే దీంట్లో నా యొక్క తేజస్ అంతా కూడా ఈ ఖడ్గంలో ఉంటుంది, నీకు ఎదురు లేదు అని చెప్పి ఆ ఖడ్గాన్ని అశ్వత్థామ చేతిలో పెడతాడు అనమాట. అశ్వత్థామ ఆ ఖడ్గాన్ని ముట్టుకోగానే ఇతనిలో ఎక్కడ లేని కెపాసిటీ అంతా వచ్చేసింది, అతనిలో పౌరుషం, ఉత్సాహం మొత్తం కూడా ఫుల్ ఎంపవర్ అయిపోయి ఉన్నాడనమాట. సో అది చూసి ఇక శివుడు మాయమైపోతాడు. ఈలోపు అక్కడికి కృతవర్మ కృపాచార్య ఇద్దరు వస్తారు. అతనికి ఎంత శివుడి యొక్క జరిగిన ఎపిసోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళందరూ కూడా ఇక సపోర్ట్ చేయడానికి ఉన్నారు. ఇతను కూడా సంతోషించాడనమాట, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడానికి వచ్చానని చెప్పి ఇక లోపలికి వెళ్తారు, పాండవుల శిబిరాల్లోకి వెళ్తారు. సో అశ్వత్థామ అంటాడు, నేను లోపలికి వెళ్ళి సంహరిస్తుంటాను, మీరు బయట గేట్ ఎంట్రన్స్ దగ్గర మీరు నుంచోండి, ఎవరైనా పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని అక్కడి నుంచి చంపేయండి, మీరు లోపల వాళ్ళందరినీ నేను సంహరిస్తుంటానని చెప్తుంటాడు అనమాట. అలాగే ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దృష్టద్యుమ్నాన్ని చంపాడు, ఎందుకంటే వాళ్ళ తండ్రి గారిని చంపింది దృష్టద్యుమ్న కాబట్టి దృష్టద్యుమ్నాన్ని సంహరిస్తాడు. తర్వాత అక్కడ చాలామంది పడుకుని ఉంటే ఆల్ మేజర్ వారియర్స్, పాండవుల వైపు ఉన్న మేజర్ వారియర్స్ అందరిని చంపుతాడు. అక్కడ 5 పక్కన పడుకుంటే వీళ్ళందరూ పాండవులు అనుకొని, ఇతనికి తెలియదు పాండవులు వేరే చోట పడుకున్నారని చెప్పి, పాండవులు అనుకొని చెప్పి వాళ్ళందరినీ సంహరించేస్తాడు. సంహరించేసిన తర్వాత ఇక అందరూ ఇక ఆల్మోస్ట్ చనిపోయారు, ఇక అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎవరైనా బయటకు వస్తే, ఇతని దగ్గరికి తప్పించుకొని బయటకు వస్తే వాళ్ళందరినీ కృపాచార్య కృతవర్మ బయట నుంచి సంహరించేశారు. సో ఇలా అందరినీ సంహరించేసిన తర్వాత వీళ్ళు రథం పైన ఎక్కి బయలుదేరారనమాట. దుర్యోధనుడికి గుడ్ న్యూస్ చెప్దాము, మేము మీ శత్రు సైన్యాన్ని మొత్తం సంహరించేశాము అని చెప్పడానికి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అశ్వత్థామకి కన్ఫర్మేషన్ చేసుకుందాము ఒకసారి, అది మళ్ళీ దుర్యోధనుడికి ప్రూఫ్ చూపిద్దాము, అప్పుడు కానీ అతను సంతోషించడం అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తాడనమాట. 5 పాండవుల యొక్క తలకాయలు తీసుకెళ్తామని చెప్పి.
ఇదంతా కూడా అర్ధరాత్రి జరుగుతుంది. చీకట్లో ఉండటం వల్ల అది ఎవరు పడుకున్నారని చెప్పి తెలియలేకపోయేసరికి అతను పాండవులు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఇతనికి పొద్దున్నే అతను రిటర్న్ వచ్చేసరికి ఆల్మోస్ట్ తెల్లవారుజామునై సూర్యోదయం యొక్క మొదటి కిరణాలు అక్కడ పడేసరికి అప్పటికి అతను చూడగానే అక్కడ తెలిసింది అది పాండవులు కాదు, ఉప పాండవులు, పాండవుల యొక్క కొడుకులు అని చెప్పి. ఇక తప్పు జరిగింది, ఏదో జరిగిపోయింది. ఇక వీళ్ళందరినీ దుర్యోధనుడికి ఎలా తెలిసి వస్తుంది వీళ్ళు పాండవులా లేకపోతే పాండవుల యొక్క కొడుకులా అని చెప్పి చనిపోయేటప్పుడు అతనికి అట్లీస్ట్ ఒక మంచి ఫీలింగ్ ఇచ్చిన చనిపోని అని చెప్పి ఇతను మోసం చేయడానికి ప్రయత్నించాడనమాట. సో 5 యొక్క కొడుకుల్ని తీసుకొచ్చి దుర్యోధనుడికి అంటే మొత్తం తీసుకొచ్చి దుర్యోధను ముందు పెట్టి, ఇదిగోండి పాండవులను నేను సంహరించేశాను, మీ కోరికని మీ ప్రతిజ్ఞని నేను నిర్వర్తించాను అని చెప్పి చెప్తాడనమాట. చెప్పంగానే దుర్యోధనుడు అంటాడు ఒక నమ్మకం కోసం, అతను నమ్మలేడు అంటే నమ్మశక్యంగా లేదన్నమాట. ఇతను పాండవులను సంహరించాడా నమ్మశక్యంగా లేక అప్పుడు ఏమంటాడంటే ఆ 5 తలకాయలని తీసుకొని రా అంటాడు. ఇందులో భీముడి యొక్క తలకాయ ఏది అని అంటాడు. సో భీముడి యొక్క తలకాయ అని చెప్పి ఒక తలకాయ తీసి ఇచ్చిన తర్వాత అతను 2 చేతులతో ఆ తలకాయని ఇలా గట్టిగా ప్రెస్ చేసేసరికి ఆ కపాలం బ్రేక్ అయిపోతుంది. కపాలం బ్రేక్ అయిపోయేసరికి అప్పుడు అంటాడు ఇది భీముడి యొక్క తలకాయ కాదు, నాకు తెలుసు, ఎందుకంటే భీముడి యొక్క తలకాయ నేను బ్రేక్ చేయలేను, అది నేను ఇక్కడ పడిపోయిన స్థితిలో శక్తి లేని సమయంలోనే నేను బ్రేక్ చేశానంటే ఇది పాండవుల తలకాయలు కాదు, ఎవరియో ఈ చెప్పు నిజంగా చెప్పాను కానీ అప్పుడు చెప్తాను అన్నమాట ఉప పాండవుల యొక్క తలకాయలు అని చెప్పి. అప్పుడు ఉప పాండవుల యొక్క తలకాయలు అని చెప్పంగానే దుర్యోధనుడు బాధపడుతుంటాడు అనమాట. ఇక అయ్యో మా వంశం నాశనం అయిపోయిందే, మేమంతా యుద్ధం జరిగిందే, ఇప్పుడు వంశంలో ఎవరో లేకపోయేసరికి యుద్ధం జరిగి ఎవరూ లేకుండా మొత్తం దీని యొక్క ఎఫెక్ట్ అనేది కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోయింది అని చెప్పి అతను బాధపడుతూ ఇతను చేసిన యొక్క ఘోరమైన పనికి అతను బాధపడుతూ చనిపోతాడు. ఒకటి భీముడి యొక్క చేతులు దెబ్బలు తిన్న తర్వాత అశ్వత్థామ చేసిన ఈ ద్రోహం పనికి, క్రూరమైన పనికి బాధతో కృషించి అతను చనిపోతాడు అనమాట దుర్యోధనుడు. అశ్వత్థామ చనిపోగానే అక్కడ ఉండే వాళ్ళందరూ 3 కూడా కృతవర్మ, కృపాచార్య, అశ్వత్థామ కాదు, దుర్యోధను చనిపోగానే అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ వాళ్ళు 3 కూడా ఎరటం మొదలు పెట్టారనమాట. అతను కూడా కొంచెం మనసులో కొంచెం తప్పు జరిగిపోయింది ఇప్పుడు అంటే ఒక పశ్చాత్తాపం అనే భావంలో అతను ఆలోచించడం మొదలుపెట్టాడు అశ్వత్థామ కూడా. బట్ ఈలోపు పాండవుల యొక్క శిబిరంలో జరిగిన యొక్క వినాశాన్ని చూసి ఈ మెసేజ్ ధృష్టద్యుమ్న యొక్క రథసారథి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి పాండవులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగానే యుధిష్ఠిర్ మహారాజ్ ఇక కుప్పకొలిపోతాడు, ఏడుస్తూ కూర్చుంటాడనమాట. అయ్యో మా వంశం ఇక మొత్తం వంశము మా సపోర్టర్స్ అందరూ కూడా చనిపోయారు అని చెప్పి బాధతో అతను బాధపడుతూ ఉంటాడు. ఇతని యొక్క బాధ అరుపులు వినేసరికి చుట్టుపక్కల ఉండే అన్నదమ్ములు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ చదువుతారు అనమాట. ఏం జరిగిందంటే మొత్తం జరిగిన విశేషాన్ని చెప్పేసరికి వాళ్ళందరూ బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామ యొక్క మనస్తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక విషయాన్ని చెప్తాడనమాట. అశ్వత్థామ ఒకసారి ద్వారకా వెళ్ళాడంట. ద్వారకా వెళ్ళి కృష్ణుడిని ఒక బేరం ఆడాడనమాట కృష్ణుడితో. నేను నీకు బ్రహ్మాస్త్రం ఇస్తాను, నువ్వు నాకు నీ సుదర్శన చక్రాన్ని ఇవ్వు అని అంటాడనమాట. ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పి. సో కృష్ణుడు అంటాడు నో ప్రాబ్లం, నాకు నీ అస్త్రం ఏం అవసరం లేదు, నీకు సుదర్శన చక్రం కావాలంటే అది నా పక్కనే ఉంది, దాన్ని నువ్వు తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళు అని అంటాడు. సో ఇతను ఎంత ప్రయత్నించినా సరే ఆ సుదర్శన చక్రం అతని చేత కదలదన్నమాట. సో అతను ఎంత ప్రయత్నించలేకపోయేసరికి చివరికి ఆ చక్రాన్ని వదిలేసిన తర్వాత అతను అడుగుతాడనమాట, కృష్ణుడు అడుగుతాడనమాట, ఎందుకు నువ్వు ఈ సుదర్శన చక్రం కోరుకున్నావు, నీకెందుకు, నీ కారణం ఏంటనంటే అప్పుడు అశ్వత్థామ చెప్తాడు, అది కనుక నేను తీసుకోగలిగితే నేను అప్పుడు నిన్ను యుద్ధంలో ఛాలెంజ్ చేసేవాడిని, నిన్ను ఓడించిన తర్వాత నీ సుదర్శన చక్రం పట్టుకొని ఈ భూమిపైన ఈ పృథ్వీ పైన నేను ది బెస్ట్ వారియర్ అనిపించుకునేవాడిని అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అశ్వత్థామ యొక్క మెంటాలిటీ ఐ వాంట్ టు బి ది బెస్ట్. అది భగవంతుని ఓడించైనా సరే నేను బెస్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాడంటే అతని యొక్క మూర్ఖత్వాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎంత డిమోనియక్ మెంటాలిటీ, ఎంత ఆసురిక్ మెంటాలిటీ అని చెప్పి. రాక్షస మనస్తత్వం, అసుర లక్షణాలు ఇవన్నీ కూడా. అతను బ్రాహ్మణుడు కొడుకైనా సరే ఈ లక్షణాలన్నీ కూడా అసుర లక్షణాలు. రాత్రులు యుద్ధం చేసేది అసురులు, రాక్షసులు. సో ఇవి అశ్వత్థామ యొక్క ఈ నెగిటివ్ మెంటాలిటీ. ఇది మనం అర్థం చేసుకున్న తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనకి ఇందులో కూడా మెన్షన్ చేసినట్టు, ఎలాగైతే సూర్యుడు శివుడిని చూసి పారిపోయాడని చెప్పి దానికి ఒక స్టోరీ చెప్తారు. బ్రహ్మవైవర్త పురాణంలో గణేశుడి యొక్క జన్మ గురించి మాట్లాడుకుంటూ నారదముని నరనారాయణ ఋషుల గురించి ప్రశ్నిస్తాడనమాట. మీరు గణేష అని అంటారు, అతని యొక్క జన్మే ఒక విశిష్టత ఉంది. అతను పుట్టినప్పుడే అతను విఘ్నాలని నాశనం చేయడానికి పుట్టినప్పుడే అతనికే జరిగిన ఫస్ట్ విఘ్నమే అతని యొక్క తలకాయ పోవటము.
సో ఎలా జరిగింది ఏంటి విశేషం అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు నరనారాయణ ఋషి మాట్లాడుతూ ఇది శివుడికి ఒక శాపం ఉండింది. ఒకసారి సూర్యుడు మాలి సుమాలి అని చెప్పి ఇద్దరు రాక్షసులు యుద్ధం చేస్తూ వాళ్ళు సంహరించడానికి ప్రయత్నిస్తాడనమాట. బట్ ఈ మాలి సుమాలి ఇద్దరు వచ్చేసరికి శివుడి యొక్క గొప్ప భక్తులు అనమాట. వాళ్ళు శివుడిని ప్రార్థించేసరికి శివుడు పరిగెత్తుకొస్తాడు వీళ్ళని కాపాడటానికి. ఈ ప్రయత్నంలో శివుడు వచ్చి ఇక సూర్యుడిని చంపడానికి ప్రయత్నించేసరికి సూర్యుడు కొద్దిసేపు అంటే సూర్యుడిని అటాక్ చేసేసరికి సూర్యుడు చనిపోయినట్టు పడిపోతాడు అనమాట. సూర్యుడు చనిపోయినట్టు పడిపోయేసరికి కశ్యప మునికి కోపం వస్తుంది. కశ్యప ముని యొక్క కొడుకు ఆదిత్య సూర్యుడు. కశ్యప మునికి కోపం వచ్చేసరికి ఇక శివుడి పైన కోపంతో ఆయన వ్యవహరించేసరికి శివుడిని కశ్యప మునిని శాంతింపపరచడానికి మళ్ళీ సూర్యుడిని మళ్ళీ పునర్జీవనం తీసుకొస్తాడు. పునర్జీవనం తీసుకొచ్చి కశ్యప మునిని శాంతించడానికి ప్రయత్నిస్తాడు. కానీ కశ్యప ముని యొక్క కోపం ఇంకా శాంతం అవ్వకపోయేసరికి అప్పుడు శివుడికి పోయి అతను శాపం పెడతాడు అనమాట. ఏంటి ఆ శాపం అంటే, నా ముందు ఎలాగ నువ్వు నా కొడుకుని సంహరించి బాధపడుతున్నావో నువ్వు కూడా నీ కొడుకుని సంహరించి నువ్వు బాధపడతావు అని చెప్పి, నీ చేతులతోనే నీ కొడుకుని సంహరిస్తావు, అప్పుడు నువ్వు బాధపడతావు అని చెప్పి చెప్తాడనమాట. సో ఈ విధంగా ఈ ఎంటైర్ ఇది ఎపిసోడ్ ఇలా జరిగింది. అందుకనే శివుడి చేతిలోనే గణేశుడు సంహరింపబడాల్సి వచ్చింది, తలకాయ కట్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పి, ఇది కశ్యపుడి యొక్క శాపం వల్ల ఇది జరిగిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి ఇంకొక రీజన్ కూడా మనకు చెప్పొచ్చు. శివుడు ఎందుకు సుమాలిని చంపడానికి వద్దన్నాడనంటే, సుమాలి యొక్క కూతురు వచ్చేసరికి కైకసి యొక్క కుమారులు వచ్చేసరికి విశ్రవుడితో మ్యారేజ్ అయిన తర్వాత పుట్టేది రావణ, కుంభకర్ణ, విభీషణ. ఇవన్నీ క్యారెక్టర్లు కూడా తర్వాత రామాయణంలో రాబోతున్నాయి. రాముడి యొక్క అవతారం రాబోతుంది. సో ఇప్పుడే ఇతన్ని చంపించేస్తే సుమాలి చనిపోతే కనుక రాముడి యొక్క అవతారం రాబోదు అని చెప్పి ఒక భావంలో శివుడు వ్యవహరించాడు. అతని యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు, భగవంతుడి యొక్క అవతారం రావాలి, భగవంతుడి యొక్క లీల జరగాలి కాబట్టి అతని డ్యూటీ అతను ప్రయత్నించాడు. సో అలాగా వైష్ణవ పర్స్పెక్టివ్ ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. భౌతిక పర్స్పెక్టివ్లో ఇలా ఒకలాగా ఉంటుంది, ఆధ్యాత్మిక పర్స్పెక్టివ్లో మనకి రెండో విధంగా దాని యొక్క స్పెషాలిటీని మనం ఇలా అర్థం చేసుకుంటామని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఏమైందంటే, యదా అశరణం ఆత్మానం ఐక్షత శ్రాంతవాజినం అస్త్రం బ్రహ్మశిరోమేనే ఆత్మత్రాణం ద్విజాత్మజ. సో అప్పుడు అశ్వత్థామ ఏం చేశాడు? సో ద్విజ ఆత్మజాహ అశ్వత్థామ అతని యొక్క అశరణం ఆత్మానం ఐక్షత శ్రాంతవాజినం అంటే అతని యొక్క గుర్రాలు, అతని యొక్క రథం యొక్క గుర్రాలన్నీ కూడా అంటే మనం టయర్డ్ అయిపోయినాయి అన్నమాట. అవి మనం టయర్డ్ అంటే ఫీలింగ్ అంటే అవి అలసిపోయినాయి. అంటే అతని యొక్క గుర్రాలు, రథం యొక్క గుర్రాలు అలసిపోయినాయి అనమాట. ఇది చూసేసరికి ఇవి ఇంకా ఎక్కువ దూరం పరిగెత్తవు అని చెప్పి ఏం చేశాడంటే, ప్రాణరక్షణ కోసం అతను బ్రహ్మాస్త్రం అనే వెపన్ని ఆలోచించాడనమాట. దీనికి తప్ప ఇంకా నాకు ఇక శరణ్ లేదు, ఇక నన్ను నేను ఆత్మకి నాకు నేను కాపాడుకోవాలంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని నేను వాడుకోవాలి, ఇదే నా చివరి ఆయుధం అన్నట్టు అతను ఆలోచించాడనమాట. సో ఇతను అంత తెలివైన వాడు కాదు, ఎందుకంటే అతని యొక్క తెలివికి ఆలోచించి ఉండుంటే అర్జునుడి యొక్క శరణ్ తీసుకొని ఉంటే అతని ప్రాణాన్ని అతను కాపాడుకుండేవాడు. ఇక్కడ ఏంటంటే అవతల వాళ్ళని కూడా ఇన్సైట్ చేస్తూ ఇంకా నెగిటివిటీని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడనమాట. తప్పు జరిగింది అని చెప్పి అనుకున్నప్పుడు తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు ఫీల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తప్పు జరిగింది బాబు మమ్మల్ని క్షమించండి ఏదో అని చెప్పి అని అంటే అక్కడ ఇతనికి ఇతని ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఒక అవకాశం ఉండేది. బట్ ఇతను ఏంటంటే తప్పు పైన తప్పు చేసేసరికి ఇంకా నెగిటివిటీకి ఇంకా ఇతను ఆస్కారాన్ని పెంపొందించుకుంటున్నాడు అనమాట. ఉపస్పర్శ సలీలం. సో ఆ బ్రహ్మాస్త్రాన్ని వదలాలంటే అక్కడ నదిని యొక్క నీళ్లు ఉంటే లేకపోతే చెరువు యొక్క నీళ్ళని టచ్ చేసిన తర్వాత ఉపస్పర్శ సలీలం సందదే తత్ సమాహిత ధ్యానం చేశాడనమాట. బ్రహ్మాస్త్రాన్ని వదిలే ముందు మంత్రాన్ని ధ్యానం చేసుకుంటూ అస్త్రాన్ని వదిలాడనమాట. అజానన్ అపి సంహారం, దాన్ని వదిలిన తర్వాత దాన్ని రిట్రాక్ట్ చేసే ప్రయత్నం ఇతనికి తెలియదు అనమాట. ఒకసారి అస్త్రాన్ని వదిలితే ఆ అస్త్రాన్ని రిట్రాక్ట్ చేసుకునే దానికి వెనక్కి తీసుకునే యొక్క విద్య ఇతనిలో లేదు. ప్రాణకృత్య ఉపస్థితి, ఇదంతా కూడా క్లియర్గా ఇతను చేసేది అతని ప్రాణాన్ని రక్షణ కల్పించుకోవడానికి తప్ప ఇతను యొక్క ఇంటెలిజెంట్ బిహేవియర్ కింద కాదు అని చెప్పి మనకు అర్థం చేసుకోవాలన్నమాట.
సో జనరల్గా ఇది ఇక్కడ ఒకటి మన స్పెసిఫిక్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ అస్త్రాలన్నీ కూడా గ్రాస్ అస్త్రాలు కాదు. గ్రాస్ అస్త్రాలు అంటే ఆయుధాలు కాదు. ఖడ్గము, బల్లము ఇవన్నీ గ్రాస్ అస్త్రాలు అన్నమాట. ఫిజికల్గా ఫైటింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మంత్రాలతో వచ్చే అస్త్రాలు అనమాట. ఈ మంత్రాల యొక్క కెపాసిటీ అంటే గ్రాస్ అస్త్రాల కంటే సటిల్ అస్త్రాలు చాలా పవర్ఫుల్ అయి ఉంటాయి. సో వీటి యొక్క టెక్నికల్ డీటెయిల్స్ మనం తర్వాత అర్థం చేసుకుందాం. తతః ప్రాదుష్కృతం తేజ ప్రచండం సర్వతో దిశం ప్రాణ ఆపదం అభిప్రేక్ష విష్ణు జిష్ణుర్ ఉవాచ. అక్కడ తతః ప్రాదుష్కృతం తేజ ఒక వెలుగు, ఒక విరాజితమైన వెలుగు వస్తుందన్నమాట. ఒక డైరెక్షన్ నుంచి వెలుగు వస్తుంది. ప్రచండం సర్వతో దిశం, అది ప్రచండమైన వెలుగు అనమాట. అది అన్ని దిక్కులకి వ్యాపిస్తూ వచ్చిందనమాట. ప్రాణ ఆపాదం అభిప్రేక్ష, అర్జునుడికి ఏమైందంటే అతని ప్రాణాలకే వస్తుంది, ముప్పు వస్తుందన్న భయం వేసింది అర్జునుడికి. విష్ణుం జిష్ణుర్ ఉవాచ, అక్కడ ఉండే కృష్ణుడికి అర్జునుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఏంటిది, మా ప్రాణానికే పోయేంత భయం వేస్తుంది నాకు, ఏంటిది ఇది, ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటిది అని చెప్పి కృష్ణుడిని అడగటానికి అతను రిక్వెస్ట్ మాట్లాడబోతున్నాడు అని చెప్పి ఇక్కడ మనకి అర్థం చేసుకుంటున్నాం అనమాట. సో ఈ బ్రహ్మాస్త్రం అనేది అంటే ఏంటి, దీని యొక్క విశిష్టత ఏంటి మనం తెలుసుకోవాలనుకుంటే మనకి శాస్త్రాల్లో దీని యొక్క ప్రాముఖ్యత గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రహ్మాస్త్రం వచ్చేసరికి బ్రహ్మ యొక్క ఆయుధం. అంటే ప్రతి ఒక్క దేవతకి వాళ్ళ రెస్పెక్ట్ ఆయుధాలు ఉంటాయి. అలాగే బ్రహ్మదేవుడి యొక్క ఈ స్పెషల్ ఆయుధం, ఈ మంత్రం యొక్క కెపాసిటీ వల్ల ఇది బ్రహ్మ యొక్క స్పెషాలిటీ అనమాట. దీనికి ఒక బాణం ఉండాల్సిన అవసరం లేదు. దీనికి అదే ఇది ఒక స్పెషల్ బాణం లాంటిదే కాదు, ఏ సామాన్య బాణానికైనా సరే ఈ మంత్రాన్ని ప్రయోగిస్తే అది బ్రహ్మాస్త్రం లాగా అయిపోతుంది అనమాట. సో దీన్ని ఒక్కొక్కసారి గడ్డిపూచ పైన కూడా వాడతారని చెప్పి అనుకోవచ్చు అనమాట. గడ్డిపూచను కూడా మనం ఒక బ్రహ్మాస్త్రం లాగా తయారు చేసి దాన్ని వదలొచ్చు అని చెప్పి చెప్తుంటారనమాట. సో ఈ బ్రహ్మాస్త్రంలో ఏముంటాయి, దీని యొక్క కాంపోనెంట్స్ ఏంటని చెప్పి మనకి శాస్త్రంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో గాలి, నిప్పు, కాలకోట విషము, తర్వాత ఒక దంతాలు లాంటివి, ఉగ్రమైన దంతాలు, మొత్తం హెవీ వెయిట్గా ఉంటుంది, గాలిని వదులుతూ ఉంటుంది, ఫుల్ ప్రెషర్లో వస్తుంది అనమాట. దాంట్లో ఇక మెర్కురీ, ఒక స్పార్క్లింగ్ ఫియరీ అంటే ఒక మంటలు విరజల్లుచుంటే కెపాసిటీ లాగా ఉంటుందన్నమాట. ఆకాశం మొత్తం కూడా ఒక ప్రెషర్ అయిన గాలితో నిండిపోయి ఉంటుంది. ఇది శత్రువుని మాత్రమే డిస్ట్రాయ్ చేస్తుంది, మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయదు. ఎవరిని కావాలంటే 100 మంది ఉన్నారు, 100 మందిలో ఒక్కడిని చంపాలంటే ఆ ఒక్కడిని మాత్రమే అటాక్ చేస్తుంది ఇది. అది అంటే 1000 మంది సూర్యులు ఒక చోట ఉంటే అంత తేజోకాంతి అంత ఉంటుందన్నమాట. దీన్ని ఉచ్చారణకి 3 మంత్రాలు జపం చేయాలి. దాని మధ్యలో యొక్క మంత్రం గాయత్రి మంత్రం అయి ఉంటుంది. దాన్ని బ్రహ్మాస్త్ర అని చెప్పి పలుకుతారు. ఇది శాస్త్రంలో దీని యొక్క డెఫినేషన్ అనమాట. సో మనకి శాస్త్రాల్లో చాలా చోట్ల కూడా పురాణాల్లో మనకి ఈ బ్రహ్మాస్త్రం అనేది వాడారు అని చెప్పి మనకి కథల్లో మనం వింటుంటాము. మొదటిది వచ్చేసరికి మొదటి స్టోరీ ఎక్కడ మనం విన్నాము బ్రహ్మాస్త్రం గురించి మనం ఎక్కడ విన్నామంటే రాముడు సీతాదేవి చిత్రకూటంలో ఉన్నప్పుడు ఇంద్రుడి యొక్క కొడుకు జయంతుడు శాపగ్రస్తుడై అతని యొక్క కాకిలాగా వస్తాడనమాట. సీతాదేవి యొక్క సౌందర్యానికి మోహితుడయి ఆమెని అటాక్ చేయడానికి కాకిలాగా వచ్చి ఆమెను పడవటం మొదలు పెడతాడు. ఆమెను పొడుస్తుంటే కాకి పడవటం యొక్క కెపాసిటీ వల్ల ఏమవుతుందంటే పుండుపడి రక్తం కారుతుంటుంది అనమాట సీతాదేవికి. అతనికి ప్రియమైన సీతాదేవికి ఇతను హింస కలిగిస్తున్నాడు కాబట్టి రాముడు కోపం వచ్చి ఆ కాకి పైన పక్కనే ఒక దర్భ పొల్ల పడి ఉంటే ఆ దర్భ తీసి దాన్ని బ్రహ్మాస్త్రం కింద కాకి పైన వదులుతాడనమాట. ఈ కాకి అన్ని చోట్ల తిరిగి వచ్చిన తర్వాత దానికి శరణు దొరకపోయేసరికి చివరికి రాముడి యొక్క పాదాల దగ్గరికే వచ్చి రాముడి పాదాల దగ్గర శరణు తీసుకున్నప్పుడు అతన్ని క్షమిస్తూ బట్ అస్త్రాన్ని వదిలాడు కాబట్టి దాన్ని ఎక్కడో చోట స్పెసిఫిక్గా డైరెక్ట్ చేయాలి కాబట్టి ఆ కాకి యొక్క ఒక కన్నుని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట ఆ బ్రహ్మాస్త్రం. ఆ విధంగా ఫస్ట్ టైం మనం ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగాన్ని గురించి మనకి రామాయణంలో మనం విన్నాం. ఒకసారి అంటే చాలా చోట్ల వినుంటాం, ఇది ఒక స్టోరీ మనం జనరల్గా విన్నది. రెండో స్టోరీ వచ్చేసరికి మనకి హనుమంతుల వారు సీతాదేవిని కనుక్కోవడానికి అశోకవనం వెళ్ళినప్పుడు అక్కడ ఈ రావణాసుడి యొక్క ఆర్మీ యొక్క కెపాసిటీ తెలుసుకుందాము అని చెప్పి అంటే రాముడి యొక్క ఆర్మీ యొక్క కెపాసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, రావణాసురుడి యొక్క కెపాసిటీని అర్థం చేసుకుందామని చెప్పి అక్కడ ఏంటంటే అక్కడ వచ్చే వాళ్ళందరినీ సంహరించేస్తాడు. ప్రహస్తుడిని చాలామందిని సంహరించిన తర్వాత రావణాసుడి యొక్క కొడుకైన మేఘనాథ్ వస్తాడనమాట. ఇక హనుమంతుడిని క్యాప్చర్ చేయడానికి అతను ఒక బ్రహ్మాస్త్రాన్ని విసురుతాడు. యాక్చువల్లీ అంతకుముందే హనుమంతుల వారికి బ్రహ్మ యొక్క ఆశీర్వాదం ఉండిందనమాట. బ్రహ్మాస్త్రం కాదు, ఏ అస్త్రం కూడా అతనిపైన ఎఫెక్ట్ ఉండదు. అంటే గ్రాస్గా ఇతనికి అంటే ఒక మైల్డ్ సిమ్టమ్స్ లాగా కనిపించవచ్చు, అవి యొక్క ప్రాక్టికల్
ఎఫెక్ట్ అనేది అతని పైన చూపించమన్నమాట. సో ఇతను కూడా ఒక వైష్ణవుడు అయి ఉండి ఇతని యొక్క రాముడి యొక్క దూతమై ఉండడం వల్ల ఈ అస్త్రాలన్నీ కూడా ఇతను అతీతుడై ఉంటాడు. కానీ బ్రహ్మని రెస్పెక్ట్ చేస్తూ ఆ అస్త్రానికి గౌరవం ఇస్తూ అతను కూడా బందీ అయిపోయినట్టు నాటకం ఆడతాడనమాట. ఎందుకంటే రావణాసుని చూడటానికి ఇది ఒక ఆపర్చునిటీ, అతను తీసుకెళ్తారని చెప్పి ఇది ఒక ఆపర్చునిటీ కింద అతను ప్లాన్ చేసుకొని అతను బందీ అయినట్టు నాటకం వ్యవహరిస్తాడనమాట. సో అది రెండో ఇన్స్టెన్స్లో మనం బ్రహ్మాస్త్రం గురించి మనం తెలుసుకుంది. రామాయణంలో మూడో ఇన్సిడెంట్స్ ఉంటుంది. రాముడు సముద్రాన్ని దాటడానికి ఆ సముద్రం యొక్క సేతుబంధం దగ్గర వచ్చి కూర్చొని 3 రోజులు సముద్రం యొక్క పురుషుడి కోసం వెయిట్ చేస్తుంటాడు. ఈ సముద్రాన్ని దాటాలంటే అతని యొక్క ఆజ్ఞ కావాలి అని చెప్పి వెయిట్ చేస్తుంటాడు అనమాట. 3 రోజులు అయిన తర్వాత కూడా సముద్ర పురుషుడు అక్కడ రెస్పాండ్ అవ్వకపోయేసరికి రాముడికి కోపం వచ్చి బ్రహ్మాస్త్రాన్ని తీసి సముద్ర పురుషుడి పైన ఎక్కి పెడతాడనమాట. ఆ బాణం ఎక్కుకి చూసుకొని ఇక సముద్ర పురుషుడు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి యొక్క పాదాలపైన పడి, క్షమించండి, నేను నా డ్యూటీ వ్యవహరిస్తున్నాను. రాముడు నేను అన్నాడు, నువ్వు నాకు దారి ఇవ్వకపోతే నిన్ను నేను మొత్తం ఎవాపరేట్ చేసేసి మొత్తం ఎండబెట్టేసి సముద్రాన్ని దాటుకొని నడుచుకొని వెళ్తాను నేను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడనమాట. అప్పుడు భగవంతుడి యొక్క పాదాలపైన పడి భగవంతుని శరణ వేడుకొని, నేను నా డ్యూటీ వ్యవహరిస్తున్నాను, నన్ను క్షమించండి, మీకు ఎలా సపోర్ట్ చేయమంటారు, మీరు ఒక స్టోన్ బ్రిడ్జ్ కట్టండి, నలా నీలా అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, వాళ్ళు మీకు బ్రిడ్జిని కట్టేస్తారు, మిమ్మల్ని ఈ విధంగా దాటి వెళ్ళొచ్చు అని చెప్పి అంటాడనమాట. బట్ రాముడు అంటాడు, నేను ఆల్రెడీ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాను, ఇప్పుడు నేను ఏం చేయాలి, దాన్ని ఎక్కడో చోటకి నేను డైరెక్ట్ చేయాలి అని అనగానే అప్పుడు వరుణుడు సజెస్ట్ చేస్తాడనమాట. ఒక చోట స్పెసిఫిక్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైతే ఈ రాక్షసులు లాంటి వాళ్ళు వస్తుంటారో వాళ్ళందరినీ మీరు సంహరించేయండి, ఆ ప్రాంతాన్ని మొత్తం సముద్ర మధ్యలో ఒక ప్లేస్ ఉంది, దాన్ని డిస్ట్రాయ్ చేసేయండి అని అంటారనమాట. సో ఆ ప్లేస్ పేరు ద్రోమతిల్య అని అంటారనమాట. అక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో అక్కడ రాక్షసులు దొంగలు అంతా కూడా ఈ సముద్ర మధ్యంలో వచ్చే ఈ విధంగా అది రాముడి యొక్క బాణాన్ని అలా వాయువు డైరెక్ట్ చేశాడు. అది అప్పుడు రావణాసురుడి యొక్క నాభి దగ్గరికి వెళ్ళి అందులో ఉండే అమృత కలశాన్ని అది ఎవాపరేట్ చేసేయంగానే అప్పుడు రావణాసురుడు చనిపోయాడు అని చెప్తారనమాట. సో అది మనం 4వసారి రామాయణంలో దాని గురించి మనం విన్నది. తర్వాత మహాభారతంలో కూడా ద్రోణాచార్య యొక్క కొడుకైన అశ్వత్థామ అతను ఈ ప్రయత్నం చేసినట్టు, తర్వాత దాన్ని మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇక్కడి నుంచి తరిమేసిన తర్వాత మళ్ళీ ఉత్తర యొక్క కుమారుణ్ణి సంహరించడానికి మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు అక్కడ మళ్ళీ ఇంకోసారి ఉపయోగించాడని చెప్పి ఇవన్నీ కూడా మనకి ఏమంటుందంటే బ్రహ్మాస్త్రం యొక్క కెపాసిటీ, అది దాని యొక్క స్పెసిఫిక్ పొటెన్సీ, దాన్ని హౌ ఆఫెన్ కింద మనల్ని వాడుతున్నారు, దాని యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఇలా తెలుసుకున్నామన్నమాట. ఎలా వాడేవారు, దీని యొక్క టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కూడా కొంచెం మనం అర్థం చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు అర్జునుడు ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నాడు కృష్ణుడికి. ఎందుకంటే కృష్ణుడిని ఏదైనా ఎంక్వైరీ చేసే ముందు ఫస్ట్ కృష్ణుడిని ఎక్నాలెడ్జ్ చేస్తూ కృష్ణుడి యొక్క కెపాసిటీని గ్లోరిఫై చేస్తూ అర్జునుడు ప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. తన యొక్క రిక్వెస్ట్ని ఫస్ట్ గ్లోరిఫై చేయటం, తర్వాత రిక్వెస్ట్ ప్రజెంట్ చేయటం అని. అలాగని చెప్పి ఫస్టే మనం ప్రజెంట్ చేసేసి తర్వాత కృష్ణుడిని ఎక్నాలెడ్జ్ చేయడం కాదు, అతని యొక్క పొజిషన్ని ఐడెంటిఫై చేసి కృష్ణుడి యొక్క కెపాసిటీని మనం గ్లోరిఫై చేస్తూ తర్వాత చివరికి ఇతని యొక్క రిక్వెస్ట్ని ప్రజెంట్ చేస్తాడు. ఒక ఎటికేట్ అనేది మనకి అర్జునుడు చెప్తున్నాడు. తర్వాత అర్జున వాచ కృష్ణ కృష్ణ మహాబాహో భక్తానాం అభయంకర త్వమేకో దహ్యమానానాం అపవర్గోహి సంస్మృతే. సో కృష్ణుడు ప్రే చేస్తున్నాడు అనమాట. కృష్ణ కృష్ణ మహాబాహో, కృష్ణ నీవు గొప్ప బలశాలివి, ఆల్మైటీవి, ధైర్యవంతుడివి, బలవంతుడివి, నీకు లిమిట్ లేదు, నీ యొక్క శక్తి యొక్క కెపాసిటీకి లిమిట్ లేదు అని చెప్తూ త్వమేకః నువ్వు ఒక్కడవే మా భక్తానాం అభయంకర, మా భక్తులందరిలో కూడా భయాన్ని పోగొట్టగలిగేవాడి, అభయాన్ని చాటగలిగేవాడి, అభయాన్ని ప్రసాదించగలిగేవాడి నువ్వు ఒక్కడవే. భక్తానాం అభయంకర ఈ దహ్యమానానాం అసి సంస్మృతే. ఈ ఫ్లేమ్స్ అన్నీ కూడా మమ్మల్ని, ఈ భౌతిక ప్రపంచాన్ని మొత్తం కూడా నాశనం చేయబోతున్నాయి. మొత్తం ఈ భూమండలం మొత్తం, అంటే మొత్తం యూనివర్స్ మొత్తం కూడా దహ్యమైపోతుంది. అందరూ కూడా ఈ భౌతిక ప్రపంచంలో కొట్టుకొని పోతున్నారు. అందరూ కూడా భౌతిక ప్రపంచంలో ఈ సంసార సాగరంలో ఈ భౌతిక ప్రభావం యొక్క ఈ మంటల్లో అందరూ కూడా చిక్కుకొని చనిపోతున్నారు. వీళ్ళందరికీ ముక్తికి నువ్వు ఒక్కడవే కారకుడువు, ముక్తికి నువ్వు ఒక్కడవే ప్రసాదించగలవు అని చెప్పి కృష్ణుడిని గ్లోరిఫై చేశాడనమాట. కృష్ణుడు స్పెసిఫికల్గా ఆయన 2 ఇస్తాడు. ఒకటి భక్తులకి అభయాన్ని ఇస్తాడు, తర్వాత భక్తులకి ముక్తిని ప్రసాదిస్తాడు. అందుకనే ఆయన ముకుందహ అని అంటారు.
ముక్తి ప్రదాత ఇది ముకుంద, ముక్తి ఆయన మాత్రమే ఇవ్వగలడు, ఇంకెవరు ఇవ్వలేరు అని చెప్పి. సో కృష్ణుడి యొక్క కెపాసిటీ అతనికి ఆల్రెడీ విశ్వరూపం చూసేసరికి అర్జునుడికి అర్థమైంది కృష్ణుడి యొక్క కెపాసిటీ. తర్వాత ఒక గురువు కింద ఇతను ఒక సబ్మిసివ్ స్టూడెంట్ కింద ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. ఈ భౌతిక ప్రపంచం యొక్క ఈ దావానాల అంటే ఈ కారు చిచ్చు అని అంటారు, అంటే అడవుల్లో కారు చిచ్చు వస్తుంది, అది ఎవరు పెట్టరు, ఎవరు వెళ్ళి అక్కడ మంట వెలిగించరు, అది న్యాచురల్గా వస్తుంది అన్నమాట. ఈ భౌతిక ప్రపంచం యొక్క ఈ కారు చిచ్చులో మనం అందరం కూడా మాడి మసైపోతున్నాం అన్నమాట. సో వీటన్నిటి నుంచి మనకి ఉపశమనం ఏంటి అని చెప్పి అతను కృష్ణుడి యొక్క వైపు చూస్తూ మీరు మాత్రమే మాకు ఆ ఉపశమనాన్ని ప్రసాదించగలరు అని చెప్పి కృష్ణుడిని గ్లోరిఫై చేస్తున్నాడు అనమాట. తర్వాత మళ్ళీ ఎందుకు కృష్ణుడు మాత్రమే అభయాన్ని ప్రదర్శించగలడు, అభయప్రదాత కృష్ణుడు మాత్రమే, ఎందుకంటే త్వమాద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతే పరః మాయాం యూఢశ్చ చిక్షక్త్యా కైవల్యే స్థిత ఆత్మని. త్వమాద్య పురుష సాక్షాత్, మీరు ఒరిజినల్ పర్సనాలిటీ, మీరు ఆది దేవుడు, మీరు భౌతిక ప్రపంచంలో మొత్తం ఎక్స్పాండ్ అయి ఉన్నారు. మీ యొక్క కెపాసిటీ వల్ల, మీ యొక్క శక్తి వల్ల భౌతిక ప్రపంచం కూడా ఎక్స్పాండ్ అయి ఉంది. సాక్షాత్ ప్రకృతే ఈశ్వర, భౌతిక ప్రపంచం అంతా కూడా మీ యొక్క అధీనంలో ఉంది, మీ యొక్క పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు భౌతిక ప్రపంచానికి అతీతుడై ఉన్నారు. పరః మాయాం, మాయా పరం, మాయాకి మీరు అతీతమై ఉన్నారు. భౌతిక ప్రపంచం యొక్క ఎఫెక్ట్స్ అన్నిటినీ కూడా మీరు మీ యొక్క ఆధ్యాత్మిక శక్తి ద్వారా మీరు వాటన్నిటినీ పారద్రోలగలరు. వ్యూఢస్య చిక్షక్త్య, మీ యొక్క జ్ఞానం ద్వారా మా అజ్ఞానాన్ని దూరం చేయగలరు. మీ యొక్క ప్రజెన్స్ ద్వారా మాలో భయాన్ని పారద్రోలగలరు. మీ యొక్క ఆశీర్వాదం ద్వారా మమ్మల్ని ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి దాటించివేయగలరు. మీ ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఈ భౌతిక శక్తిని మీరు ఈజీగా మా చేత క్రాస్ చేయించగలరు అని చెప్పి కోరుకుంటూ, మీరు స్థిత ఆత్మని కైవల్య, మీరు అప్పుడు కూడా శాశ్వతమైన జ్ఞానంలో, అఖండితమైన ఆనందంలో, ఆనందం కూడా అన్లిమిటెడ్ ఎటర్నల్ శాశ్వతమైన ఆనందంలో మీరు ఎప్పుడు కూడా సిట్యువేట్ అయి ఉంటారు. కాబట్టి అదే ఆనందాన్ని, అదే నాలెడ్జ్ మీరు మాకు ప్రసాదించగలరు అని చెప్పి కృష్ణుడిని గ్లోరిఫై చేస్తున్నాడు. సో ఇక్కడ అర్జునుడు చెప్పిన విధంగా ఆద్య పురుష అంటే కృష్ణుడు ఆది పురుషుడు అని చెప్పి ఇంకోటి మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడి నుంచి అన్ని విష్ణు అవతారాలు వస్తున్నాయి, కృష్ణుడి యొక్క పరిపూర్ణ అవతారం అని చెప్పి అంటాము. సో అందుకని చెప్పి కృష్ణుడి యొక్క ఆద్య పురుషుడు అని చెప్పి అర్జునుడు రికగ్నైజ్ చేస్తున్నాడు. తర్వాత సాక్షాత్ ఈశ్వర, కృష్ణుడు భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి కంప్లీట్ కంట్రోలర్ అని చెప్తూ, ఎందుకంటే పరమాత్మ కింద ఉన్నాడు. భౌతిక ప్రపంచంలో ఏ గడ్డిపూచ మూవ్ అవ్వాలన్నా సరే హరించుకుంటాడు. కాబట్టి ఆయన యొక్క ఫుల్ కెపాసిటీలో ఆయన ఆధ్యాత్మిక ప్రపంచానికైనా సరే, భౌతిక ప్రపంచానికైనా సరే అన్నిటికీ సృష్టికర్త ఆయనే. కాబట్టి వాటన్నిటి యొక్క కంప్లీట్ మాస్టర్ కూడా ఆయనే అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆధ్యాత్మికత అనేది ఒక స్టాటిక్ స్టేజ్ కాదండి, అది ఫుల్ ఆఫ్ డైనమిక్స్ అనమాట. ఎన్ని వెరైటీలు ఉన్నాయంటే ప్రతి సెకండ్, ప్రతి మూమెంట్ కూడా అక్కడ లిమిట్ అనేది మనకు ఉండదన్నమాట. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం అని అంటారనమాట. ఆనంద అంబుది వర్ధనం, ఆనంద అంబుది అంటే మనం ఓషన్ లెక్క వేసి ఉంటాం, ఇంత ఉంది ఓషన్ అని చెప్పి అనుకుంటాం. మనం లెక్క వేసేసరికి ఆ ఓషన్ సైజ్ పెరిగిపోయి ఉంటుంది, మళ్ళీ లెక్క వేసేసరికి మళ్ళీ పెరిగిపోతుంటుంది అనమాట. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక హయ్యెస్ట్ పర్ఫెక్షన్లో జరుగుతుంటే అవన్నిటి మనం లెక్క వేయడానికి కూడా కుదరదు అని చెప్పి మనకి సజెస్ట్ చేస్తున్నారనమాట. సో వీటన్నిటిలో కూడా మనకి ఒకటే అర్థమైన విషయం ఏంటంటే కృష్ణుడి యొక్క ట్రాన్సెండెంటల్ క్యారెక్టర్, ఆధ్యాత్మిక వ్యవహారం, అది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ కృష్ణుడి యొక్క ఈ ఆల్ అట్రాక్టివ్ ట్రాన్సెండెంటల్ క్యారెక్టర్ గురించి మనం అర్థం చేసుకోవాలనుకుందాం ముందు. ఎందుకంటే ఆయన యొక్క లీలలన్నీ కూడా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఆయన అకంప్లిష్ చేస్తుంటాడు. మనం ఒక బాణానికి ఒక పెట్టే పడుతుంది, ఆయన ఒక్క బాణానికి 100 పెట్టెలు పడతాయి. ఆ లిమిట్ ఏం లేదు. ఆయన యొక్క ప్రతి కార్యానికి ఆయన ఎందుకు నిర్వర్తించాలనుకుంటున్నాడు అనేది మనకి అర్థం కాదు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తప్ప మనకు అర్థం కాదు. అలా కింద మనం అర్థం చేసుకున్నాం. కృష్ణుడు అర్జునుడు ఫస్ట్ దిగిపోమన్నాడు. ఎందుకు దిగిపోమన్నాడు? రెగ్యులర్ ఎటికేట్ అయితే ప్రతిరోజు ఫస్ట్ అంటే మనం చూడండి, మనం ఓనర్ అయి ఉన్నామంటే ఫస్ట్ డ్రైవర్ దిగి వస్తాడు, మనకి డోర్ ఓపెన్ చేస్తాడు, అప్పుడు మనం దిగుతాం. అలాగే బట్ అది జనరల్ ఎటికేట్, అది ఒక డ్రైవర్ ఫస్ట్ డోర్ ఓపెన్ చేయటం. బట్ కృష్ణుడు అన్నాడు నువ్వు దిగిపో అన్నాడు. ఎందుకంటే కృష్ణుడికి మాత్రమే తెలుసు దాని యొక్క ప్రాక్టికల్ విషయం అక్కడ ఏంటి అనేది. సో ఆ విధంగానే మనకి ఇక్కడ ఆయన యొక్క కెపాసిటీని మనం అర్థం చేసుకోవాలంటే
భక్తులు ఆయన యొక్క విశ్లేషణ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. శాస్త్రాలు ఆయన యొక్క కెపాసిటీకి క్షుణ్ణంగా అనలైజ్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసినాయి అనమాట. శాస్త్రాల ద్వారా భక్తుల ద్వారా మనం వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో శ్రీమద్ భాగవతంలో కృష్ణుడి యొక్క కెపాసిటీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటన్నిటి యొక్క పాయింట్స్ని మనకి చెప్తుంటారనమాట. ఆయన ఎలాంటి అంటే ఆయన మనస్తత్వాన్ని, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క ఒక పర్సనాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు చెప్తారనమాట. కొన్ని క్వాలిటీ చెప్తుంటారు. హీ ఈజ్ అన్అఫెక్టెడ్ ఆర్ డిటాచ్డ్. ఆయన భౌతిక ప్రపంచం యొక్క రిజల్టెంట్స్ గురించి ఆయన ఎఫెక్ట్ అయి ఉండడు, లేకపోతే భౌతిక ప్రపంచం నుంచి ఆయన వైరాగ్యాన్ని ప్రదర్శించి ఉంటాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఆయనకి ఈ త్రిగుణాలు మాయ అనేది అతనికి ఎఫెక్ట్ అవ్వవు. అతను భవబంధ మోహాల్లో అతను చిక్కుకొని ఉండడు. అతనే కాదు, అతని యొక్క భక్తులు కూడా ఈ మాయా అనే యొక్క కెపాసిటీ నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగి ఉంటుంది. అతని పైన సమయం కెపాసిటీ వర్తించదు. ఎందుకంటే అప్పుడు చూస్తే కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయానికి కృష్ణుడి యొక్క వయసు 90 సంవత్సరాలు. అప్పటికి అతను ఆల్రెడీ మనవాళ్ళు ముని మనవాళ్ళు ఉన్నారు. కానీ అతను చూడటానికి మాత్రం ఒక 20 ఏళ్ల కుర్రాడ్లానే ఉంటాడనమాట. సో సమయం అనేది అతనికి వర్తించదు, సమయ పాలన అనేది వర్తించదు. అంటే సమయం యొక్క ఇంపాక్ట్, మనం రోజులు పెరిగే కొద్దీ మనం ముసలివాళ్ళు అవుతుంటాం, బట్ కృష్ణుడు అలా కాదన్నమాట. తర్వాత అతని యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఈ కామం యొక్క ప్రదర్శన అనేది వాటికి ప్రలోభంలోకి రావు అనమాట. భగవంతుడి యొక్క ఇంద్రియాలు కామం యొక్క ప్రలోభానికి రాలేవు. అతను ప్రతి ఒక్కరి శరీరంలో పరమాత్మ కింద ఆయన వ్యవహరిస్తూ, శరీరంలో ఉన్నా సరే శరీరం యొక్క భౌతిక రూల్స్ రెగ్యులేషన్స్ నుంచి అతీతంగా అతను వ్యవహరిస్తుంటాడు. భగవంతుడు కోపం వచ్చినా సరే అతని యొక్క కళ్ళల్లో లోటస్ లైస్ అనమాట, ఆ లోటస్ పెటల్డ్ ఐస్ లాగా అంటారు. వాటి యొక్క మన యొక్క కోపం వస్తే మన కళ్ళు యొక్క పొజిషన్, మన ఫేస్ యొక్క పొజిషన్ వికారంగా మారుతుంది. భగవంతుడు కోపం వచ్చినా సరే ఆ బ్యూటీ అనేది ఏమాత్రం తగ్గదనమాట అతని యొక్క. సో భగవంతుడు కూడా అతను వచ్చినప్పుడు అతని లీలలన్నీ కూడా ఆంతరంగిక శక్తి ద్వారా వ్యవహరిస్తుంటాడు. చివరికి అవతారాన్ని వదిలేసేప్పుడు అవన్నిటి కూడా భౌతిక సంబంధించిన వస్తువులకి వదిలేసి భగవంతుడు ఆయన లీలలన్నీ ఫినిష్ చేసి వెళ్ళిపోతుంటాడు. సో ఆయన ఎన్ని కర్మలు చేస్తున్నా సరే అంటే ఆయన డ్యూటీలని నివర్తిస్తుంటాడు. బట్ ఆ డ్యూటీల యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఆయనకి అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ లేకపోయినా సరే ఆయన భౌతిక ప్రపంచంలో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పాటిస్తూ అందరికీ కూడా ఒక నిదర్శనాన్ని కింద ఆయన ఒక ఎగ్జాంపుల్ కింద ట్రీట్ చేస్తూ ఆయన ఒక ప్రదర్శిస్తూ వెళ్తుంటాడనమాట. తర్వాత భగవంతుడి యొక్క కెపాసిటీ క్యారెక్టర్ లాంటి అంటే మనల్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఆ కెపాసిటీ మన హృదయంలో ఉండే కల్మషాలన్నింటినీ కూడా ఆయన యొక్క ఆధ్యాత్మిక గుణాలు వినే కొద్దీ మనం ప్యూరిఫై అవుతూ ఉంటాము. తర్వాత ఆయన భక్తులందరినీ కూడా ఈ భవబంధాలందరి నుంచి ద్వారా మాత్రమే, భక్తుల యొక్క కృప ద్వారా మాత్రమే భగవంతుడి యొక్క లీలలను మనం అర్థం చేసుకోగలం అన్నమాట. ఆయన యొక్క ఆధ్యాత్మిక లీలలన్నీ కూడా భౌతికంగా మనల్ని మిస్డైరెక్ట్ చేసే విధంగా ఉంటాయి, మిస్లీడ్ చేసే విధంగా ఉంటాయి అన్నమాట. బ్రహ్మ శివులు మాత్రమే అలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి? గొప్ప గొప్ప దేవతలే వాళ్ళు అర్థం చేసుకోలేరన్నమాట. అలా కుంతి మహారాణి చెప్తుంది, ఒక నటుడు వేషం వేసుకొని స్టేజ్ పైన ప్రదర్శిస్తుంటే మనం ఐడెంటిఫై చేయలేకపోతాము. అలాగే కృష్ణుడి యొక్క లీలలన్నీ కూడా మనం అర్థం చేసుకోలేకపోతామని చెప్పి మనం చెప్పవచ్చు. ఆయన యొక్క లీలలు కూడా, ఆయన యొక్క గుణగణాలన్నీ కూడా అన్లిమిటెడ్ అనమాట, అపరిమితమైన గుణగణాలు అనమాట. సో భగవంతుడే ఆయన గుణగణాలు లెక్కేసుకెళ్ళాడు, అంత అపరిమితమైన గుణాలు ఉన్నాయన్నమాట. సో భగవంతుడితో సరసమానమైన వాళ్ళు లేరు, ఆయనతో ఈక్వల్ కానీ కెపాసిటీ కానీ అధికమైన వాళ్ళు ఎవరు లేరు. భగవంతుడితో ఆర్గ్యుమెంట్స్ కూడా ఎవరు చేయలేరు. ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ అటమ్స్ అన్ని కౌంట్ చేసినా సరే భగవంతుడి యొక్క గుణాలు దానికి అతీతంగా ఎక్కువ ఉంటాయి అన్నమాట కౌంటు. దానికి శాస్త్రాలు ఏం చెప్తారంటే శేషనాగ అతని యొక్క అన్లిమిటెడ్
వెయ్యి పడగల నాగని అంటారు. 1000 పడగల శేషనాగుడు కూడా అతని యొక్క ఒక్కొక్క ముఖం నుంచి ఆయన భగవంతుడి యొక్క లీలల్ని అన్లిమిటెడ్ టైం నుంచి అన్లిమిటెడ్గా గ్లోరిఫై చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ ఒక పోర్షన్ కూడా అతను ఫినిష్ చేయలేకపోయాడు అని చెప్తారనమాట. సో ఆయన భగవంతుడికి ఒక్కొక్కసారి ఏంటంటే ఆయన యొక్క పని నిర్వర్తించడానికి కోసం అతని యొక్క భక్తుల్ని ఎంపవర్ చేస్తాడు. ఎలాగైతే అర్జునుడిని భీముడిని ఎంపవర్ చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో, అలాగే ఆయన యొక్క భక్తులందరికీ బ్రహ్మని ఎంపవర్ చేశాడు. భౌతిక సృష్టి యొక్క కెపాసిటీని పెంపొందించడానికి బ్రహ్మని ఎంపవర్ చేశాడు. అలాగే చాలా ప్రదర్శన చోట్ల భక్తులందరికీ ఆయన ఎంపవర్మెంట్ ఇస్తూ ఉంటాడనమాట. సో కృష్ణుని యొక్క ఈ గుణగణాలన్నీ కూడా అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఆయన ఇవన్నీ ప్రదర్శించేది. మనందరినీ కూడా ఆయనకి అట్రాక్ట్ చేసి ఆయన హుక్ చేసుకుని మనందరినీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకెళ్ళటానికి ఈ విధంగా కృష్ణుడు మనల్ని ఎనాక్ట్ చేస్తుంటాడనమాట. సో గొప్ప భక్తులు కూడా ఆయన యొక్క గుణగణాలని గ్లోరిఫై చేసుకుంటూ వాటిలో వాళ్ళు ప్లెజర్ తీసుకుంటూ ఉంటారు. మనకి ఆయన యొక్క ఆధ్యాత్మిక గుణాలన్నీ కూడా శాశ్వతంగా అతనిలో షెల్టర్ తీసుకుని ఉంటాయి. అవి ఎప్పుడు కూడా భగవంతుడికి సపరేట్గా అని చెప్పి మనం చెప్పలేనమాట. ఈ గుణాలన్నీ కూడా భగవంతుడిలో కంప్లీట్ షెల్టర్ కింద వ్యవహరిస్తుంటాయి అన్నమాట. సో ఆయన అన్ని కారణాలకి కారణం ఆయనే. ఈ సృష్టికి, మెయింటెనెన్స్కి, డిస్ట్రక్షన్కి, సృష్టి స్థితి లయకి అన్నిటికీ కారణం. ఇంకా భౌతిక ప్రపంచానికి అన్నిటికీ ఆయనే కంప్లీట్ కారణం. ఈ విధంగా ఈ కృష్ణుడి యొక్క గుణగణాలను మనం అర్థం చేసుకున్నాం అన్నమాట. తర్వాత నెక్స్ట్, సయేవ జీవలోకస్య మాయామోహిత చేతసః విదత్సే స్వేన వీర్యేన శ్రేయో ధర్మాది లక్షణం. సయేవ, మీరు ఈ భౌతిక ప్రపంచానికి అతీతులు అని చెప్పి చెప్పారు. బట్ విదత్సే స్వేన వీర్యేన చ, ఈ భౌతిక ప్రపంచంలో మీరు అవతారం తీసుకున్నప్పుడు ఈ భౌతిక ప్రపంచం యొక్క రూల్స్ అన్నీ కూడా మీరు పాటిస్తూ మీరు ధర్మార్థ కామ మోక్షాలన్నింటినీ కూడా మీరు ప్రదర్శిస్తూ మీరు ఒక ఎగ్జాంపుల్ కింద మీరు సెట్ చేస్తారు. ఎందుకంటే శ్రేయో మాయామోహిత జీవలోకస్య, ఈ లోకంలో జీవులందరూ కూడా మాయామోహిత అయి ఉంటారు. వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పి మీరు కూడా లీలలన్నీ కూడా మీరు ఇలా ప్రదర్శిస్తుంటారు. మీరు ఒక ధర్మాన్ని, వృత్తిని ఎలా వ్యవహరించాలని చెప్పి మీరు ఒక ఎగ్జాంపుల్ కింద సెట్ చేస్తారు అని చెప్పి దీనికి ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారనమాట. తర్వాత నెక్స్ట్, తథాయం చావతారస్తే భువోబార ఝీర్షయ స్వానం చ అనన్య భావానం అనుధ్యానాయ చాసకృత్. మీరు వచ్చేది, ఈ అవతారం తీసుకున్నది భువో భార జిహీర్షయ, ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి మీరు యాక్చువల్లీ యొక్క అవతారం తీసుకునేది ఒకటి. 2, మీ యొక్క భక్తులకి, శ్రేయోభిలాషులకి మీరు సపోర్ట్ చేద్దాము, బెనిఫిట్ చేద్దాము అని చెప్పి దానికోసం స్వానాం చ అనన్య భావానాం, మీ యొక్క ఏకాంతమైన భక్తులకి, మీ యొక్క కంప్లీట్ శరణ తీసుకున్న భక్తులకి మీరు వాళ్ళకి బెనిఫిట్ కోసం అని చెప్పి మీరు యాక్చువల్లీ మీరు అవతారం కోసం వస్తుంటారు. ఇది మీ యొక్క ఆంతరంగిక రీజన్ అన్నమాట. మీరు ఎవరైతే అనుధ్యాన చాసకృతి, ఎప్పుడు అయితే మిమ్మల్ని మెడిటేట్ చేస్తుంటారో, మీ వైపు ఎప్పుడు ఆలోచిస్తుంటారో అలాంటి వాళ్ళకి మీరు ఫెసిలిటేట్ చేద్దామని చెప్పి మీరు అవతారం తీసుకుంటారని చెప్పి అర్జునుడు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. చివరగా, కిమిదం స్విత్ కుతో వేత్తి దేవదేవ నా వేద్మి అహం సర్వతోముఖం ఆయాతి తేజ పరమదారుణం. సో ఇక్కడ చివరిగా ఫైనల్గా అతని రిక్వెస్ట్ని ప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పటివరకు కూడా కృష్ణుని గ్లోరిఫై చేసుకుంటూ చివరిగా అతని యొక్క ఉద్దేశం ఏంటి, కృష్ణుని గ్లోరిఫై చేస్తున్న యొక్క ఉద్దేశాన్ని అతని యొక్క కోరికని వ్యక్తపరుస్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓ దేవదేవ, అందరు దేవతలకే దేవుడైన దేవదేవ, కిమిదం, ఏమి జరుగుతుంది ఇక్కడ, పరమ దారుణం తేజ, ఒక భయంకరమైన తేజం అనేది, ఒక లైట్ అనేది, కాంతి అనేది విజృంభించింది. పరమ దారుణం తేజ, అది అన్ని విధాలుగా సర్వతః అన్ని డైరెక్షన్స్లో అది స్ప్రెడ్ అయిపోతుంది. స్విత్ కితో వేత్తి ముఖం ఆయాతి, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాని యొక్క కారణం ఏంటి, నా వేద్మి అహం, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, దీని యొక్క కారణం ఏంటి, దీని యొక్క సోర్స్ ఏంటి, దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి, ఎవరిని అటాక్ చేయబోతుంది అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. అందుకని చెప్పి భగవంతుడి ముందు ఒక సబ్సర్వియంట్ పొజిషన్ తీసుకొని భగవంతుడికి ఒక వినమ్రతతో అతను ప్రజెంట్ చేసుకుంటూ భగవంతుని రిక్వెస్ట్ చేశాడనమాట. ఏం జరిగింది, అది ఏం జరగబోతుంది, దీని యొక్క కారణం ఏంటి అని చెప్పి ప్రజెంట్ చేశాడనమాట. సో ఈ విధంగా కూడా మొత్తం అర్జునుడు అతని యొక్క ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాము కృష్ణుడు ఎలాగా అతనికి
అతనికి ఎలాగ ఎష్యూరెన్స్ ఇస్తాడు, అతనికి ఎలాగ కాపాడాడు, అతనికి ఎలా గైడెన్స్ ఇచ్చాడని చెప్పి మనం వచ్చే సెషన్లో మనం అర్థం చేసుకుందాము. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఏకాదశి వ్రతాన్ని మేము ఎలా పాటించాలి, దానికి కొంచెం గైడెన్స్ కావాలి అని అన్నారు. ఏకాదశి వ్రతం అని అంటే అండి, ఏకాదశికి మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే, భగవంతుడు కలియుగంలో ఎస్పెషల్లీ కృష్ణుణ్ణి మెడిటేట్ చేయడానికి కోసం స్పెసిఫిక్గా ఏకాదశి అనేది వస్తుందండి. నెలలో 2 సార్లు, ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి అనేది వస్తుంది. ఆ రోజు కృష్ణుడి యొక్క సేవ కోసం, కృష్ణుడి యొక్క కెపాసిటీ కోసం మనం ఎక్కువగా వ్యవహరించాలి. ఇంకోటి, ఆ రోజు ఏంటంటే మనం నవధాన్యాలు తినం, భగవంతుడికి నైవేద్యం చేస్తాం. అన్నము, గోధుమలు ఇవన్నీ కూడా భగవంతుడికి నైవేద్యం అయితే చేస్తాం. మనం స్వీకరించాం, నవధాన్యాల్ని మనం స్వీకరించాం. ఈ ఏంటంటే ఈ నవధాన్యాలు ఏంటంటే పాప పురుషుడు ఉంటాడని చెప్పి, సో ఆ రోజు కనుక మనం భగవంతుడికి నైవేద్యం చేసిన ఈ గ్రెయిన్స్ తిన్నా సరే ఆ పాప పురుషుడు మనల్ని ఇంపాక్ట్ చేస్తాడు, మన మనస్తత్వాన్ని కలుషితం చేస్తాడు అని చెప్పి, భక్తులకైనా సరే కలుషితం అయిపోతారని చెప్పి దాని యొక్క నిదర్శనాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ భౌతిక శరీరం కూడా మనకి డిమాండ్ చేస్తూ ఉంటుంది. సో దాన్ని మెయింటెనెన్స్ కోసం కూడా ఒక్కొక్క ఫ్యాక్టరీని ఒక్కొక్క రోజు వదిలేయాలి, అది కంటిన్యూస్గా వర్క్ చేస్తుందంటే దానికి మెయింటెనెన్స్ పీరియడ్ ఇవ్వాలన్నమాట. అలాగే న్యాచురల్గా ఈ వేదిక్ టైమ్స్లో ఏంటంటే ఈ శరీరాన్ని దానికి అప్పుడప్పుడు ఉపవాసాలు చేయడం ద్వారా ఈ శరీరం యొక్క మెయింటెనెన్స్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఇంద్రియాల యొక్క మెయింటెనెన్స్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, వాటి యొక్క కోరికల్ని మనం రెగ్యులేట్ చేస్తూ ఉండొచ్చు. ఈ విధంగా మనం భగవంతుడికి ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ భౌతిక యొక్క అవసరాలని మనం అతీతంగా వ్యవహరిస్తూ మనం వ్యవహరించవచ్చు. మరి మనం ఏకాదశి వ్రతం పాటించాలంటే ఏమేం చేయాలి? సో దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. ఫస్ట్ దాన్ని నిర్జల అని అంటారు. నిర్జల అంటే నీళ్లు మాత్రం కూడా తాగరు అనమాట, నీళ్లు కూడా తాగరు వాళ్ళు. సో అలా విధంగా కంప్లీట్ పొద్దున సూర్యోదయం నుంచి వచ్చే రోజు సూర్యోదయం వరకు వాళ్ళు ఏమీ ముట్టుకోరు, ఇది నిర్జల అని అంటారు. రెండోది జల, ఒట్టి నీళ్లు మాత్రమే తాగుతుంటారు, ఆకలి వేసినప్పుడు కొంచెం నీళ్లు తాగుతుంటారు. మూడోది వచ్చేసరికి వాళ్ళు ఈ ఫ్రూట్స్ లాంటివి ఏమైనా తీసుకుంటారనమాట. ఫ్రూట్స్ ఏంటంటే లైట్గా మనకి ఎవరైనా తట్టుకోలేని వాళ్ళు ఉంటారు, ఫ్రూట్స్, మిల్క్, అలాంటి మిల్క్ షేక్ లేకపోతే లస్సీ అలాంటిది ఏదైనా తీసుకుంటారన్నమాట, అవి కొంచెం కడుపులో ఉంటే అది. తర్వాత నాలుగోది వచ్చేసరికి చివరికి ఇక కొన్ని ఆట అని చెప్పి ఉంటాయండి మనకి, కొన్ని సింగాడ ఆట అని చెప్పని అంటారనమాట. అదొక ఫ్లోర్ లాంటిది, అది నార్త్ ఇండియాలో బేసికల్గా దొరుకుతుంది, ఇక్కడైనా జైన్ స్టోర్స్లో దొరుకుతుంటుంది, అది ఏకాదశి ఆట అని అంటారు. సో దాంతో కొంచెం చపాతీల్లాగో దోశల్లాగా చేసుకొని వాళ్ళు తింటూ ఉంటారు. ఇక వాళ్ళు ఉండలేరు కాబట్టి బాయిల్డ్ వెజిటేబుల్స్ కొంచెం చేసుకొని లేకపోతే ఇలా చేసుకుంటూ ఉంటారు అనమాట. సో బేసికల్లీ మన శరీరాన్ని మనం చూసుకుంటూ అది ఎంత తట్టుకోకూడదు అని చెప్పి కెపాసిటీని అర్థం చేసుకుంటూ మనం నిర్జల చేయగలమంటే చేయొచ్చు, జలా చేయగలమంటే చేయొచ్చు, లేకపోతే కొంచెం ఫ్రూట్స్, మిల్క్ లాంటివి తీసుకొని మనం కాపాడుకోగలమంటే చూడొచ్చు. లేకపోతే కొంచెం ఏదైనా సాలిడ్ లాంటిది అంటే ఈ సాబుదానా అంటారు, అంటే మనకి సగ్గుబియ్యం అని అంటారు, సగ్గుబియ్యం లాంటిది ఇలాంటివి ఏదైనా కొంచెం వాటితో కొంచెం సగ్గుబియ్యంతో పరవన్నం చేస్తారు, సగ్గుబియ్యంతో పలావ్ చేస్తారు, సగ్గుబియ్యం రైస్ లాగా చేసుకుంటారు, అంటే సగ్గుబియ్యాన్ని ఒక రైస్ లాగా వ్యవహరించుకుంటూ వీటిని లాగా చేసుకుంటారు. వీటిలో ఏదైనా కొంచెం తినాలి కాబట్టి కొంచెం మినిమం ఏదో తిన్నామో ఆ రోజు తినటం పైన ఎక్కువ ధ్యాస పెట్టకుండా భగవంతుడి యొక్క నామ జపం పైన కానీ, భగవంతుడి యొక్క లీలలు చదవటం ద్వారా కానీ, భగవంతుడి యొక్క గుణగణాలు వినటం ద్వారా కానీ ఎక్కువ ఫోకస్ అనేది దానిపైన పెట్టుతూ ఉంటాం అనమాట. సో అది ఈ ఏకాదశి వ్రతం యొక్క మనకి విశిష్టత. సో దీన్ని మీరు పాటించగలిగితే మీ యొక్క లెవెల్ కెపాసిటీ ప్రకారం మంచిది, మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మచర్యం అంటే మనసుని నిగ్రహించుకోగలగటం అండి. సో దానికి ఏంటంటే బ్రహ్మచర్యంలో వచ్చేసరికి ఇప్పుడు గృహస్థ కూడా బ్రహ్మచర్యం పాటిస్తాడు, ఎందుకంటే అతను భార్య ఉన్నా సరే భార్య యొక్క సంపర్కం జరగకుండా అతను ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగేవాడు, బ్రహ్మచర్యం పాటించేవాడు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలంటే ఈ శరీరానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ నుంచి మనం శరీరానికి సంబంధించిన డిమాండ్స్ అన్నిటి నుంచి మనం కంట్రోల్ చేయగలగాలన్నమాట. సో దానికి వచ్చేసరికి ప్రతి ఒక్క ఇంద్రియం యొక్క రెగ్యులేషన్ అనేది ఉంటుంది. ఈ భౌతిక ఇంద్రియాల యొక్క రెగ్యులేషన్ కంట్రోల్ చేయొచ్చు. దాంట్లో మన యొక్క ఈ జెనిటల్ యొక్క ఈ యొక్క దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనది వీర్యం అని అంటారు, సీమెన్ అని అంటారు. ఈ బ్రహ్మచర్యం ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమంటుందంటే ఎవరైతే సంపర్కం చేసుకుంటే ఆ వీర్యం బయటకు వెళ్ళిపోతుంటుంది. ఒక వీర్యం వచ్చేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక లీటర్ బ్లడ్ నుంచి ఒక వీర్యం తయారవుతుంది, ఒక డ్రాప్ ఆఫ్ వీర్యం తయారవుతుందని అంటారు. సో అది వచ్చేసరికి ఎవరైతే బ్రహ్మచర్యం పాటిస్తారో ఆ వీర్యాన్ని వాళ్ళు బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటారు.
ఊర్ధ్వ రేతసహ అని అంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఆ వీర్యాన్ని బయటికి పోకుండా ఆ వీర్యాన్ని శరీరంలోనే కాపాడుకొని దాన్ని బ్రెయిన్కి ఒక ఫుడ్ కింద దాన్ని కాపాడుకుంటారనమాట. దాని ద్వారా వాళ్ళు చాలా షార్ప్గా వ్యవహరిస్తుంటారు. సో ఇంకోటి ఏంటంటే భగవంతుని పొందాలనుకుంటే మనం ఒక మనసుని కల్మషం లేకుండా వ్యవహరించాలి. ఇంద్రియ సంతృప్తి వచ్చేసరికి మనిషి యొక్క కల్మషతం పొంది ఉంటుంది. సో అందుకని చెప్పి భగవంతుడి యొక్క భక్తిలో ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ ఒక బ్రహ్మచర్యం కింద ఒక రెగ్యులేషన్, ఒక ఆశ్రమంలో ఒక గురువుగారి యొక్క నిర్దేశంలో ఒక జీవితాన్ని వ్యవహరిస్తూ కంప్లీట్ సెలిబసీ అంటే కంప్లీట్ రెస్ట్రైనెన్సీ ఆఫ్ ది సెన్సెస్, రెస్ట్రైన్మెంట్ ఆఫ్ ది సెన్సెస్ కనుక ఎవరు పాటించగలిగితే దాన్ని బ్రహ్మచర్య ప్రిన్సిపల్ అని చెప్పి చెప్తారనమాట. గృహస్థ కూడా బ్రహ్మచర్య ప్రిన్సిపల్ పాటిస్తాడు. ఎందుకంటే భార్య ఉండి ఆ ప్రలోభానికి అతను లోబడకుండా అతను కనుక నిగ్రహించుకోగలిగితే అతను ఒక గొప్ప బ్రహ్మచారి కింద మనం అర్థం చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ యొక్క సెషన్ యొక్క పాయింట్స్ మనం ఫినిష్ చేసాము, క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేసాము. సో మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాము. సో అంతవరకు హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై.